హలో, వెల్కమ్ టు శ్రీ పనే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కూడా యాజ్ యూజువల్గా మళ్ళీ యూనిక్గా మీకోసం బ్లాక్లో డిఫరెంట్గా అండ్ సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీట్స్ కలెక్షన్స్, న్యూ అరైవల్స్ అండ్ ఆల్ ద వెడ్డింగ్ జ్యువెలరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి నేను ఇచ్చే గివ్ అవే గిఫ్ట్ దిస్ వన్. ఓకే, దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ ఫర్ యూ. మీరు చేయాల్సిందల్లా లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లాస్ట్ వీడియోస్ నుంచి అనౌన్స్ చేస్తూనే ఉన్నాను, ఫర్ ఎవ్రీ పర్చేస్ యూ విల్ గెట్ ఏ 50 రూపీస్ ఆఫ్ ఆన్ ఎవ్రీ పర్చేస్. ఎప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని ఉండి కమెంట్ ప్లేస్ చేయాలి అండ్ లైక్ ప్లేస్ చేయాలి వీడియోకి, దెన్ యూ విల్ బీ గెట్ ఏ 50 రూపీస్ ఆఫ్. ఓకేనా? అండ్ ఆన్లైన్లో పర్చేస్ లేను అనుకునే వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోర్. సో ఇవాళ వీడియోలో ఫస్ట్ వచ్చేసి నక్షీ వర్క్లో ఎగ్జాక్ట్లీ గోల్డ్ కాపీ పెండెంట్తో సంథింగ్ డిఫరెంట్గా, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బీడ్స్ యూజ్ చేయకుండా స్టోన్స్తో చైన్ యూజ్ చేస్తూ మీకు చేసిన మాల దిస్ వన్. అండ్ ఎంటైర్లీ క్రెడిట్ గోస్ టు ద పెండెంట్. Just you can see how fantastic it is. ఎగ్జాక్ట్గా గోల్డ్ కాపీ అంటే ఎస్, ఎగ్జాక్ట్గా గోల్డ్ కాపీ. దట్స్ అ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్. అండ్ ఫర్ దీస్ యూ విల్ గెట్ ఎ వండర్ఫుల్ ఇయర్ రింగ్స్ ఆల్సో. సచ్ ఎ లవ్లీ కలెక్షన్. దిస్ ఈస్ కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్స్ రియలీ అమేజింగ్ అండ్ అమేజింగ్ కలెక్షన్స్. అక్కర్లేదు గోల్డ్ మీదకి ఇంకా పోదేమో బహుశా మనసు, ఇన్ ఫ్యూచర్లో ఇంకా అస్సలు పోదేమో, అంత ఎక్స్ట్రాడినరీగా వచ్చేస్తున్నాయి ఫినిషింగ్ కానీ, స్మూత్నెస్ కానీ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్. దిస్ ఈజ్ అ బ్లాక్ స్టోన్, ఓవెల్ షేప్లో వచ్చేస్తుంది. బ్లాక్లో స్టోన్ వర్క్ వచ్చేసి కొంచెం రేర్గా వస్తాయి. వెన్ కంపేర్ టు గ్రీన్, పింక్ అన్కట్స్తో పోలిస్తే కనుక బ్లాక్లో స్టోన్ వర్క్ కొంచెం రేర్గానే వస్తుంది. సో అది ఇంకా ఎక్కడ ఏ ఒక్క ఛాన్స్ మిస్ చేయను అనమాట. బ్లాక్లో ఏ కాంబినేషన్ అవైలబుల్గా ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ గివ్ టు ద బ్లాక్. అండ్ యూ పీపుల్ నో వెరీ వెల్ అనమాట. నా గురించి మీరు చూస్తూనే ఉన్నాను కాబట్టి, కొద్ది కలెక్షన్స్ చూస్తూనే ఉంటారు కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. బ్లాక్స్లో నెంబర్ 1 అంటే విల్ గో విత్ బ్లాక్ స్టోన్ వర్క్ విత్ నక్షి పెండెంట్. ఓకే, ఇది మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 22 ఇంచెస్, సుమారుగా 22 నుంచి 24 ఇంచెస్ వచ్చేస్తుంది. సింగిల్ లైన్ దిస్ వన్ ఇలా వచ్చేస్తుంది. కంప్లీట్లీ ఓవెల్ షేప్లో వచ్చేస్తుంది బ్లాక్ స్టోన్ అనేది. యూ కెన్ సీ హియర్. చాలా డీసెంట్గా ఉంటుంది, వేసుకున్నా కూడా మంచి అఫీషియల్ లుక్లో వచ్చేస్తుంది అనమాట. మీరు కంటిన్యూషన్గా ఇలా వచ్చేస్తుంది మీకు. దిస్ ఈజ్ అ బ్యాకర్ పార్ట్, ఇది కూడా ఇలా వచ్చేస్తుంది. వేటికవే యూనిక్ అండ్ వేటికవే డీసెంట్గా, న్యాచురల్గా, ఎక్కడ కూడా రఫ్నెస్ అనేది లేకుండా చక్కగా ఉంటుంది వర్క్ అనేది, స్మూత్నెస్ అనేది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చాలా అమ్మవారి రూపు కూడా చాలా స్పష్టంగా నీట్గా ఉంది. మీరు జస్ట్ చూడండి అసలు ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని. వెరీ న్యాచురల్ అండ్ వెరీ టెంప్టింగ్. 1750 ఈజ్ అ ప్రైస్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. ఆల్ టైమ్ ఫేవరెట్, దట్ ఈజ్ అ పర్పుల్. వావ్, ఖచ్చితంగా అనాల్సిందే వావ్ అని, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీరు స్టోన్ క్వాలిటీ చూసేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 18 KT రెప్లికా, నో డౌట్ అబౌట్ ఇట్, 100%. అండ్ దిస్ ఈజ్ అ పర్పుల్ స్టోన్ విత్ అన్కట్ స్టోన్స్, పర్పుల్ విత్ అన్కట్. అండ్ కిందికి అంతా కూడా రియల్ ఆనిక్స్ బీడ్స్ వేసాము, దట్ టు పర్పుల్ కలర్. యూ జస్ట్ సీ ద క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్, హౌ న్యాచురల్, హౌ జెంటిల్ ఫినిషింగ్ అవ్వచ్చు ఏదైనా కూడా. యూ జస్ట్ సీ అంతా కూడా పర్పుల్ కలర్లో ఉన్న స్టోన్. అండ్ స్టోన్ సైజ్ కానీ ఇది కానీ ఎంత న్యాచురల్గా ఉంది అంటే
ఎక్స్క్లూజివ్గా మనం అంటే 18 క్యారెట్ 14 క్యారెట్ అని కొనుక్కుంటాం కదా, వాటికి వీటికి 99.99% డిఫరెన్స్ ఉండదు. 0.1% అంటే ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ నెగ్లిజిబుల్ ఐ థింక్. జస్ట్ కింద వేసిన బీడ్స్ చూడండి ఎంత న్యాచురల్గా ఎంత జెంటిల్గా ఉంది ప్రోడక్ట్ అని. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాండ్మేడ్ డిజైన్స్. యూ జస్ట్ సీ దిస్ హౌ ఫెంటాస్టిక్ ఇట్ ఈస్. And these are the earrings. స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. కంప్లీట్లీ గోల్డ్ పాలిషింగ్ వచ్చేస్తుంది. యూ జస్ట్ సీ ద స్మాల్ పోర్షన్లో చూడండి మీకు ఈ స్టోన్ ఫినిషింగ్ కానీ ఈ నీట్నెస్ కానీ ఈ అల్లకంలో ఈ బ్యూటీనెస్ కానీ తెలిసిపోతుంది. చాలా న్యాచురల్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దిస్ ఈజ్ అ ఫ్లెక్సిబుల్ వన్ అనమాట. స్టిఫ్గా ఉండదు, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మాల అనేది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మీరు వేర్ చేసినప్పుడు యూ కెన్ ఎంజాయ్ ద ప్రోడక్ట్ అనమాట. అంత న్యాచురల్గా అంత నీట్గా ఉంటుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. దట్ టు అన్కట్ స్టోన్ విత్ పర్పుల్ వచ్చింది అంటే ఇంకా దానికి తిరుగు ఉండదు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. 1 పీస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మీరు ఏదైనా లాంగ్తో పేరప్ చేసుకుంటాను అంటే నెక్ పీస్ పెట్టేసుకోండి, లేదు సింగిల్గా పేరప్ చేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి వండర్ఫుల్ సెట్ ఒకటి చూపిస్తాను. నిజంగా అంటే కొన్నిటిని చూస్తే అసలు మిస్మరైజేషన్ అనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూపించేటివన్నీ ఆ కేటగిరీ కిందకి వచ్చేస్తాయి చూడండి. దేనికదే ఇప్పుడు ఇది పర్పుల్ చూసామా, అన్కట్ పర్పుల్ ఎక్సలెంట్ అనమాట. రేటింగ్ నెంబర్ 1 ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఐ షో యూ వన్ మోర్ క్యూటీ. చెప్పండి ఎలా ఉంది? ఎక్సలెంట్ కదా అసలు. ఈ స్టోన్ వర్క్కి మధ్యలో యూజ్ చేసిన రూబీ స్టోన్కి అంత జెంటిల్ వర్క్కి నిజంగా ఫిదా అయిపోయాను నేనైతే. మీరు నమ్ముతారా లేదా నాకు తెలీదు. అంత ఎక్సలెంట్ కలెక్షన్స్ అంటే అసలు అంటుంటాం కదా ఒకసారి మాటలు లేవు చూడాలి అంతే. ఇవాళ ఇలాంటివన్నీ కూడా ఆ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు జస్ట్ స్టోన్ చూడండి. ఇక్కడ మిమ్మల్ని పర్చేస్ చేయండి కొనుక్కోండి అని నేను చెప్పడం నా ఇంటెన్షన్ కాదు. యూ జస్ట్ సీ అండ్ ఎంజాయ్ ద వర్క్. ఎంత న్యాచురల్గా ఎంత జెంటిల్గా ఇచ్చారు ఫినిషింగ్ అనేది. ఎక్కడైనా మీకు ఏ యాంగిల్ చూసినా కూడా రఫ్నెస్ అనేది కనిపిస్తుందా? లేదు కదా. ఏం వేస్తాం ఇంతకంటే గోల్డ్లో, ఇంతకంటే న్యాచురల్గా ఇంకేముంటుంది ప్రోడక్ట్ అనేది. వావ్, రియలీ రియలీ అమేజింగ్. అందుకని నేను చెప్తుంది కూడా అంతే. ప్రైసెస్ కూడా హోల్సేల్గా ఉన్నాయి. వర్క్ చాలా జెంటిల్గా చాలా నీట్గా ఉంది. యూ కెన్ పర్చేస్ యాజ్ మెనీ యాజ్ యూ కెన్ అంతే. సూపర్. అస్సలు బ్రైడల్స్కి అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఎన్ని కలెక్షన్స్ గ్రాబ్ చేసేసుకోవచ్చు అంటే ఒక 30,000-40,000 పెట్టినామంటే ప్లెంటీ ఆఫ్ కలెక్షన్స్. అసలు నాట్ ఈవెన్ మ్యాటర్ ఆఫ్ ఎ శారీ అనుకోండి. ఒక శారీ 40,000 అంటే ఒక కాస్ట్లీ శారీ అనుకోండి. ఆ వర్త్లో మీరు వండర్ఫుల్ కలెక్షన్స్ బోల్డ్ అని కొనుక్కోవచ్చు. కాంట్ బిలీవ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ జస్ట్ 2750. అండ్ రిమెంబర్ దట్ ఇవన్నీ కూడా సీజెడ్లో ఏడీ స్టోన్స్ ఇస్తూ ఈ వర్క్లో ఆ ప్రైస్ అంటే యూ జస్ట్ సీ అంతే. ఇంకా మీరు జ్యువెలరీ అవగాహన ఉంటే మీరు అర్థం చేసుకోండి హౌ జెన్యూన్ ద ప్రైస్ అనేది. ఓకే, దీంతో పాటు ఇంకొక వండర్ఫుల్ సెట్ని చూపిస్తాను. ఎందుకు వండర్ఫుల్ అంటున్నాను అంటే చూసుకో. ఏమందాం దీన్ని? డైమండ్ సెట్ అందామా, డైమండ్ కాపీ అందామా, ఏమందాం? ఏమన్నా అనుకున్నా దిస్ ఈజ్ అ కాపీ ఆఫ్ ద డైమండ్. ఎస్, ఎంత న్యాచురల్గా ఎంత డీసెంట్గా ఎంత స్మూత్గా ఉందంటే ఫినిషింగ్ అనేది.
ప్రతి సెట్ ఏ సెట్కి ఆ సెట్టే వావ్ అనేలాగా ఉంది. ఒక చిన్న పోర్షన్ చూసుకోండి ఇక్కడ, అంతే. చిన్న పోర్షన్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పే దాంట్లో వాస్తవం ఎంత అని. ఈ స్టోన్ వర్క్, ఈ ఫినిషింగ్, ఈ డీసెన్సీ. చెప్పండి ఎంత న్యాచురల్గా ఉంది. మీకైతే ఇది సింగిల్ అని పడితే అర్థమవుతుంది కదా ఎంత న్యాచురల్గా ఉంది అనేది. సూపర్. ఇది వేస్తే తెలుస్తుంది దీని అందం ఎంత అని. నిజంగా ఇదే రియల్ డైమండ్స్లోకి వెళ్తే ఎన్ని లక్షలు పెట్టాలి? ఒక 15 లేదా 20 డౌటే. ఇంకొంచెం ఎక్కువే అనుకుంటున్నాను నేనైతే. 20 కంటే ఖచ్చితంగా ఎక్కువ పెట్టాల్సింది. బికాజ్ 3 లేయర్ కాబట్టి ఖచ్చితంగా పెట్టాల్సింది, డౌటే లేదు. అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్. బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా హుక్ మోడల్ వచ్చేస్తుంది. లవ్లీ కలెక్షన్స్ ఆల్ దీస్ ఆర్. చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. వెరీ వెరీ డీసెంట్, వెరీ న్యాచురల్. ఎటువంటి అంటే ఒక 1% అనుమానం కూడా లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు. అంత బాగుంది ప్రోడక్ట్. మీకు ఇంకా ఎంత క్లోజప్ నుంచి చూపించాలి అనేది చూడండి. సి ఇట్స్ రియలీ అమేజింగ్ అండ్ అమేజింగ్ ప్రోడక్ట్. The price for this is just means yes, just 3950. ఈ వర్క్కి, ఈ స్మూత్నెస్కి మేము ఇచ్చే ప్రైస్కి ఎక్కడ పొంతన ఉండదు. దట్ మచ్ ఆఫ్ వండర్ఫుల్ అనమాట. అంత ఫినిషింగ్, అంత బ్యూటీనెస్ ఇచ్చేస్తూ జస్ట్ ఇట్ కాస్ట్ 3950. అబ్సల్యూట్లీ ఇట్స్ బ్యూటిఫుల్, అబ్సల్యూట్లీ వితౌట్ ఎనీ సింగిల్ హెజిటేషన్ లేకుండా ఇట్స్ బ్యూటిఫుల్. 3950. Okay, and I'll show you one more beautiful collection. This is ఇది ఏంటంటే ఇది ఇంకొక కేటగిరీ అనమాట. గోల్డ్లోనే అన్కట్స్లో గోల్డ్ కాపీ అనమాట. ఇట్స్ పర్ఫెక్ట్ గోల్డ్ కాపీ సెట్ అనమాట. లాంగ్ హారంలో ఒక మంచి సెట్ కావాలి, విచ్ ఇస్ టూ మచ్ ఆఫ్ హెవీగా ఉండొద్దు, అలా అని టూ మచ్ ఆఫ్ సింపుల్గా కాకుండా న్యాచురల్గా గోల్డ్లో చేయించుకున్నామా అనేలాగా ఉండాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ ఆప్షన్. అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి, అమ్మవారి రూప్ వచ్చేసింది. అండ్ యూ జస్ట్ సీ ద వర్క్ ఫినిషింగ్, హౌ బ్యూటిఫుల్ అండ్ హౌ జెంటిల్ ఇట్ ఈస్. ఓకే, కంప్లీట్లీ కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ నీట్ అండ్ వెరీ బ్యూటిఫుల్. డీప్గా వచ్చేసింది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్ వచ్చేసింది. అండ్ ఆల్ దీస్ ఆర్ ద అన్కట్ స్టోన్స్. ఫినిషింగ్ అనేది చాలా చాలా న్యాచురల్గా చాలా నీట్గా ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. కిందికంతా కూడా రైస్ పర్ల్స్ విత్ గ్రీన్స్ విత్ పుష్ బ్యాక్ బటన్స్. చాలా లైట్ వెయిట్గా వచ్చేసాయి అనమాట. పెండెంట్కి యాజ్ ఇట్ ఈజ్గా దింపేశారు ఇయర్ రింగ్స్ అనేవి. ఎనఫ్, 1 పీస్ ఈజ్ ఎనఫ్, 1 లాంగ్ సెట్ ఈజ్ ఎనఫ్. చాలా న్యాచురల్గా చాలా నీట్గా ఉంది. ఓకే, ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ పర్పుల్లో సీజెడ్ బీడ్స్. పర్పుల్లోనే కానీ డ్యూయల్ కలర్లో వచ్చేస్తుంది అనమాట.
కాస్త పోర్షన్ కొంచెం డార్క్గా, కొంచెం పోర్షన్ కాస్త లైట్గా ఇలా డ్యూయల్ కలర్లో వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది, చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది. సీజెడ్ బీడ్స్, ఫైవ్ లైన్స్ వచ్చేస్తాయి. వీటికి ఏంటంటే అన్కట్స్లో కానీ ఏవైనా ఫుల్ సింగిల్ స్టోన్ అనమాట, సింగిల్ అన్కట్స్లో కానీ, లేదు అంటే విక్టోరియన్ పాలిషింగ్లో ఉన్న స్టడ్స్ అలా ఏవి పెట్టినా కూడా బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. ఇంకా పర్పుల్కి అయితే బెస్ట్ కాంబినేషన్ అంటే అన్కట్స్ పెడితేనే చాలా చాలా బాగుంటుంది. 1050 ఈజ్ ఎ ప్రైస్. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్. మీకు మామూలుగా పర్ల్స్లో అంటే నేను చాలా చాలా కాంబినేషన్లో ఇంతవరకు చాలా చూపించాను. బట్ ఇదేంటంటే పర్ల్ సైజ్ కొంచెం జనరల్గానైతే 8 mm సైజులో వస్తాయి. ఈ కాంబినేషన్లో 2 లైన్స్లో మనం చాలా చూసాము. 2 లైన్స్లో 8 mm సైజులో పర్ల్స్లో చాలా చూసుకున్నాము. బట్ ఈసారి ఏంటంటే పర్ల్స్ వచ్చేసి 6 mm వచ్చింది. అండ్ మధ్యలో ఏంటంటే రియల్ సీజర్స్ యాడ్ చేసాం. దీస్ ఆర్ ద రియల్ రూబీ బీడ్స్, సీజెడ్ బీడ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ యాడ్ అయిపోయింది అనమాట. ఇగో ఇలా వచ్చేసింది. మీకు ఈ యాడ్ చేసిన దానికి ఆ స్మూత్నెస్, ఆ జెంటిల్నెస్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఈ 6 mm సైజులో ఈ పర్ల్స్, ఈ స్మూత్నెస్ ఎంత బాగుందంటే ఇంకా మాటలు చెప్పడానికి లేదు. అంటే ఒక ప్రోడక్ట్ని వేసినప్పుడు మీరు టచ్ చేయకున్నా కూడా చెప్పొచ్చు హౌ ఫార్ దిస్ ఈజ్ జెంటిల్ అండ్ స్మూత్ అనేది. ఇది ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తుంది. ఐఎమ్ షోయింగ్ యూ వెరీ క్లోజప్లీ. ఇదంతా కట్టుతీగ వర్క్, అది గమనించండి మీరు. అండ్ ఇవన్నీ సరోస్కీస్. దిస్ ఈజ్ రూబీ అండ్ దిస్ ఈజ్ నక్షి బాల్స్ అండ్ అగైన్ గ్రీన్స్ అండ్ అగైన్ రూబీ. ఇలా వచ్చేస్తుంది 3 లేయర్డ్ వాలా దిస్ వన్. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. This is one more simple and elegant collection. Greens వచ్చేసాయి completely with uncut stones and ruby stones. This is a neckline piece. ఒక 16-17 inches లెంత్లో ఉంటుంది. అండ్ మధ్యలో వచ్చినవన్నీ కూడా నక్షి బాల్స్. And these are the earrings, uncut stone earrings. గ్రీన్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఆనెక్స్ బీడ్స్. సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది, బాగుంటుంది సెట్ అంతా కూడా. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, and the next is this is Swarovski pearls with the purple CZ beads. దీనికి ఏంటంటే విక్టోరియన్ ప్యాటర్న్లో సైడ్ మాప్స్ ఇచ్చేసాము. చాలా రాయల్గా ఉంది. అండ్ ఈ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అంటే సరోస్కీ పర్ల్స్ అయ్యి ఉండి వీటిలో ఏం వేసినా కూడా, మీరు ఏ కలర్ ఆఫ్ బీడ్స్ వేసినా కూడా ఎంత బాగా వచ్చేస్తుంది అంటే లుక్. మీరు గ్రీన్ వేసినా అంతే ఎలిగెంట్గా కనిపిస్తుంది, రూబీ వేసినా ఎలిగెంట్గా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ కర్బూజా విత్ పర్పుల్ ఏది వేసినా కూడా ఎక్సలెంట్గా కనిపించేస్తుంది. ఆ నీట్నెస్ అనేది ఆ సరోస్కీలో కనిపించేస్తుంది మీకు. వన్స్ ఒకసారి సరోస్కీ పర్ల్స్ వాడడం అలవాటు చేసుకుంటే నార్మల్ బీడ్స్ వాటికి అసలు వెళ్ళం.
అంత బాగుంటుంది. అండ్ చూడండి ఇదంతా కూడా మీకు కటితీగ వర్కే కంప్లీట్గా. యూ కెన్ సీ ఇదంతా కూడా కటితీగ వర్కే. దిస్ ఈజ్ అ విక్టోరియన్ సైడ్ మాప్స్. ఎలాంటి పర్ల్స్లో ఇలాంటి స్టడ్స్ పెట్టుకున్నా కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1300. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందుంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. Please like and make a comment. Thank you.